నేనింతే చిత్రంలో హీరో రవితేజ ఒక మాట అంటాడు. రూపాయి సంపాదించలేని వాడికి ప్రేమించే అర్హత లేదు అని. నిజమో కాదో తెలీదు కానీ అలాంటి అభిప్రాయమే కలిగిన నేను కూడా నాకు ఉద్యోగం వచ్చే వరకు ప్రేమ జోలికి వెళ్ళలేదు. నా జోలికి కూడా ఎవరూ రాలేదనుకోండి, అది వేరే విషయం. అలా 2014లో అప్పుడే నేను పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగానికి చేరింది నా సహోద్యోగి. తను నా పక్కనే కూర్చునేది. తనకంటే అనుభవం ఉండటం వలన తన పనిలో సందేహాలు తీర్చేవాడిని. ఆఫీసు వేళలో కలిసే విరామలకి వెళ్లేవాళ్లం. ఒకరికి ఒకరం ఇష్టాయిష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ చెప్పుకునేవాళ్లం. ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ 6 మాసాలు అయ్యేసరికి నాకు తన మీద విపరీతమైన ఇష్టం ఏర్పడినది. నేను ఒక వారం రోజులు ఆలోచించుకుని మొదటిసారి నా మనసులో మాట తనకి చెప్పాను. అప్పటికే నేనంటే గిట్టని మా టీంలోని కొందరు నేను మంచి వాణ్ణి కాదని, నాతో జాగ్రత్త అని తనకి మంచి మాటలు చెప్పారు. కాని ఇవేవీ నమ్మని తను మొదట వేరొక కారణం వలన కుదరదని చెప్పిన తర్వాత తను కూడా ఒప్పుకుంది. అప్పటి నుండి 2 సంవత్సరాల వరకు చాలా బాగా ఉన్నాము. ఆ తర్వాత ఉద్యోగంలో ఎదుగుట కొరకు హైదరాబాద్ నుండి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. అలా ఇంకో సంవత్సరం కూడా బాగా గడిచింది. అప్పుడే మా నాన్నగారి వ్యాపారం బాగా దెబ్బతిని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాము. అప్పటికి 2 సంవత్సరాలుగా తన ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ సమయంలో నా ఆర్థిక స్థితి వలన నేను వాళ్ళింట్లో అడిగే ధైర్యం చేయలేకపోయాను. మా ఇద్దరి కులాలు వెరవటం తన కుటుంబంలో. అంతకు ముందు జరిగిన వేరొక బలమైన సంఘటన వల్ల తను కూడా వాళ్ళింట్లో అడగలేకపోయింది. 3 సంవత్సరాల క్రితం వేరొకరిని పెళ్లి చేసుకుని పోయింది. ఈ అనుభవం వల్ల నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. అనుభవాల వల్ల మనుషులు పరిణతి చెందుతారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.